మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెత్త. తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక తా. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. Hey, lovely girls are my target. Risk and fun now we don't care. Speed and fast అనే సూత్రంతోనే సెన్సేషన్ సృష్టిస్తాం. మా స్టూడెంట్ లైఫ్ ఏ గ్రేట్ అంటూ, మా సాటెవరు మరి లేరంటూ, తను తలచిన పని తప్పక చేసి ఆంధ్ర స్టూడెంట్ కింగ్ అంటాడు. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. రఫ్ అండ్ టఫ్ మా నైజం, రఫ్ ఆడైడం మ్యానరిజం, ఫ్యాషన్ వరల్డ్ గైజ్ మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం. హైట్ టు వెయిట్ టు వేస్ట్ అంటూ, మా హార్ట్ లో గట్సే బెస్ట్ అంటూ, ఈ కాలం హీరో అజానుబాబుడు అవనక్కర్లేదనిపిస్తాడు. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. దిగి తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక తా. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. Discotheque లో rap and pop, every street లో lollipop, sharp and spark అనే సీక్రెట్ తో మీ చిలకల మనసులు దోచేస్తాం. మా డేరింగ్ డాషింగ్ చూపించి డియరెస్ట్ డార్లింగ్ అనిపించి, తన దిల్లుకు నచ్చిన లవర్ ఒకరుంటే రాకెట్ స్పీడ్ తో పోతుంటాడు.
రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలి అలాగే మరి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారి హాయ్ చెప్తారా హాయ్ సార్స్ కూడా అలా చూస్తున్నారు కూర్చున్నారు హాయ్ చెప్పండి సార్ అందరూ ఓకే హాయ్ అలాగే మరి కార్యక్రమం కూడా స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు మరి కూర్చోవాలి అందరూ టిఫిన్స్ చేశారండి చేయలేదు ఇంకా టిఫిన్స్ కంప్లీట్ ఓకే అండి అందరూ ఒకసారి పైకి నిల్చుంటారా మొత్తం ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్ మేడం గారికి వెల్కమ్ అండి మేడం సత్యవతి వెల్కమ్ సత్యవతి మేడం ప్లీజ్ వెల్కమ్
థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అస్. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బిజీ లైఫ్లో కూడా మా కోసం టైం స్పెండ్ చేసిన వీరనారాయణ వచ్చి తన అమూల్యమైన చిన్ననాటి స్మృతులను ఇప్పుడు స్మృతులను అన్నింటినీ అందరితో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ప్లీజ్ సార్ వెల్కమ్ వీరనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్ ఫ్రమ్ ద డైస్. మీరు చెప్పండి, మర్చిపోయేలా ఉన్నారా సార్? అయితే మీ నెక్స్ట్ టైం మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు. ఆల్రెడీ చెప్పేశారు. నేను ఇక్కడ ఉన్నాను, వేరే వాళ్ళు వస్తారు. శేషగిరి ఉన్నారు కదా, సింతారావు వాళ్ళిద్దరు చెప్పాలి మీరు నాకు. ఆయన వస్తారు కానీ మీరు స్మార్ట్ గా ఉన్నారు కదా సార్, మహేష్ బాబు లాగా. థ్యాంక్ యూ. అవునా మేడం కాదా? చిన్నప్పుడు 25 years అవుతుంది. అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మీకు గుర్తుండే చిన్నప్పుడు 6th నుంచి 10th వరకు నేనే మాట్లాడేవాడిని ఫస్ట్. అందుకే నేను భాస్కర్లకు చెప్దాం అనుకున్నాను, నన్ను పిలవకు వేరే వాళ్ళని పిలవమని. ట్రెడిషన్ అలాగే కంటిన్యూ అయింది. నేను మాట్లాడతాను, ఐ విల్ కమ్ అండ్ మీట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. గుర్తుకొచ్చింది, క్రికెట్ ఆడేవాళ్ళం. నాతో ఎంతమంది ఆడారో గుర్తులేదు. ఈ గ్రౌండ్ అంతా చాలా ఖాళీగా ఉండేది. చూడగానే మొత్తం ఊరంతా చిన్నది అయిపోయింది. రోడ్లన్నీ దగ్గర ఇక్కడ నిలబడితే ఆ కొండ చాలా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడాలంటే ఫుల్ డే అవుతుంది. బట్ బాగా గుర్తున్నది అయితే అదే ఆలోచిస్తున్నాను ఇందాక నుంచి ఏం గుర్తున్నాయని. 10th ఎగ్జామ్స్ అనుకుంటా మనం అందరం కలిసి రోజు బస్సులో ఎక్కడ రాసా గుర్తుంది ఎగ్జామ్స్ ఫాలో అవ్వడం. ఎన్నింటికి వెళ్ళే వాళ్ళం మనం ఎక్కుతున్నాయా? యాన్యువల్ సెలబ్రేషన్ చాలా గుర్తున్నాయి సార్. డాన్స్ బాగా వేసేవాళ్ళం. నేనే వెళ్ళలేదు, వాళ్ళు వేస్తుంటే చూసేవాళ్ళం. డాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళండి. యాక్చువల్లీ బాగా గుర్తుంది. కరెక్ట్ సార్. మనం ఫస్ట్ టైం మనం యాన్యువల్ డే స్టార్ట్ అయింది. నాకు 6th క్లాస్లో మనకు తాతారావు మాస్టర్ అని ఉండేవారు. ఎంతవరకు గుర్తుందో తెలియదు, చాలా బాగా చెప్పేవాళ్ళు. నాకు స్టార్టింగ్ అక్కడి నుంచి గుర్తుంది. ఆయన స్టూల్ మీద స్టేజ్ మీద టేబుల్ మీద ఎక్కించి మరీ మనకి ఎక్సర్సైజ్ చేయించేవారు. తర్వాత సేమ్ 6th క్లాస్లో బైబిల్ ఇచ్చారు మనకి స్కూల్లో. ఎంతమంది గుర్తుందో తెలియదు, మనకు అందరికీ బైబిల్ ఇచ్చారు, రైట్. తర్వాత 7th ఎగ్జామ్స్ అయ్యాయి. తర్వాత వరలక్ష్మి మేడం ఉండేవారు, హెడ్ మిస్సెస్ గారు, ఆవిడ. తర్వాత హిందీ మాస్టర్. వీరు ముగ్గురు కూడా మనకి ప్రస్తుతానికి మన మధ్యలో లేరు. వారు స్వర్గలోకంలో ఉన్నారు. వారి మనశ్శాంతి కోసం మనం ఒక అదే ఆలోచిస్తుంటే గుర్తుకొచ్చింది సార్. అక్కడ క్రికెట్ గ్రౌండ్ కోసం మనం ఎంతమంది గుర్తుంది, మనం ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇళ్ళన్నీ పీకేసాం. గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి రాధా మ్యామ్కి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గట్టిగా అందరూ బాగున్నారా? చాలా బాగున్నారా? 25 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చి ఇక్కడ ఏమీ జ్ఞాపకం ఉంచుకోవడానికి ఈ చిన్న బిల్డింగ్ తప్ప ఏమీ లేవు. బిల్డింగ్స్ అన్నీ మారిపోయినాయి.
మేడమ్స్ రావాలి, 1 by 1 రావాలి. ఒక్కొక్కరు వేరియేషన్లో చెప్తున్నారు అంతే. సార్స్ అందరికీ నా నమస్కారం. మా నమస్కారం. ఒలి సార్ ఫస్ట్ చెప్పాలంటే, ఒలి సార్ సైన్స్ అసలు మామూలుగా కాదు. మాకు అప్పటి వరకు సైన్స్ మీద అసలు అంత ఇంట్రెస్టే ఉండేది కదా. ఆయన వచ్చిన తర్వాతే సైన్స్ అంటే అప్పో మార్కులు 30 వచ్చేవాళ్ళకి 50, 50 వచ్చేవాళ్ళకి 90. తర్వాత ఆటల గురించి చెప్పాలంటే డ్రిల్ సార్ వచ్చే వరకు కూడా నిజంగా ఆటలో పీరియడ్ ఉండేది కానీ ఖాళీ పీరియడ్ ఎవరు ఆడించేవారు కాదు. ఆయన వచ్చిన తర్వాతే ఆటల పోటీలు అవన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ క్రాఫ్ట్ మేడం. అప్పటి వరకు ఎక్కడ గడ్డి అక్కడే, ఎక్కడ తుక్కు అక్కడే. ఎప్పుడైతే మేడం స్కూల్కి ఎంటర్ అయ్యారో మొత్తం క్లీన్. ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళే టార్గెట్ మేడంకి. సార్ ఎంటర్ అయ్యేసరికి ఏలలో ఆర్కే సార్ ఓకే, ఆయన ఊత పదం ఓకే. ఓకే అంటే చాలు ఇక నానా ఇంకా డైలాగ్స్ అనమాట. ఎవరో అబ్బాయిలు అమ్మాయిలు ఏమనేవారు కాదు. అలాగే ఆర్కే సారు వచ్చిన తర్వాత మంచి హుషారు అనమాట క్లాస్లోని. అలాగే చెప్పేవారు ఆయన కూడా. నిజంగా ఆర్కే సార్ వస్తారని నేను అనుకోలేదు. మామూలుగా ఊహించుకున్నాను వలి సార్ అయితే లోకల్గా ఉంటారని. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. అలాగే ఒలి సారు అప్పట్లోనే ఒక సమాజం మారాలి అంటే మన ఆలోచన తీరు మారాలి అని అప్పట్లోనే ఆయన ఎంతో కృషి చేశారు. సార్ గుర్తుందా మీకు? అప్పటి నుండి కూడా మాకు ఒక ఆదర్శంగా ఈ సార్ ఎంటర్ అయ్యాక ఓహో ఇట్లా ఉండాలన్నమాట, ఇలా ఉండాలి. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఇలా ఉండాలి. ఆయన ప్రతిదీ కూడా బిట్ బై బిట్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు స్టూడెంట్స్కి. ఒక సార్ ఒక చదువు వల్లే మనం అనేది ఇతరులకి తెలుస్తాము. అది ఎవరి వల్ల? ఒక గురువు ఉంటేనే ఏదైనా సరే మార్గనిర్దేశం అవుతుంది. ఆ గురువు లేనిదే ఏ విద్య కాదు, ఏ ఉద్యోగమే కాదు, ఏ రంగంలో కూడా మనం రాణించలేము. ఆ చదువు వల్ల, చదువు చెప్పేది ఎవరు? గురువు. తల్లి తండ్రి తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, నెక్స్ట్ ఆచార్య దేవో భవ. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి మనము ఈ వేదిక మన ఉపాధ్యాయులకే. నెక్స్ట్ వచ్చి మొత్తం అంతా మందే స్టూడెంట్స్. ఇది ప్రోగ్రామ్ జరగడానికి కారణం పుట్టపు చింతారావు గారు. ఒక్కసారి చప్పట్లు గట్టిగా. 1 by 1 ఫోన్ నెంబర్లు సేకరించి ఇవన్నీ ప్రోగ్రామ్ డిజైనింగ్ చేసి సార్స్ను పిలిచి ఇక్కడ ఆర్గనైజింగ్ చేయడానికి జే దుర్గాదేవి గారు రాము సార్, గంగరాజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. రాము సార్, గంగరాజు సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అయితే మిగతా వాళ్ళ కృషి, ఎంతో కృషి ఉంది ఈ ప్రోగ్రామ్ జరగడానికి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మేమందరం ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చేసాం. పాపం వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్. గ్రేట్ జాబ్. ఓకే, మరి ఇంక నేను పట్టుకుని వదలలేదు కదా. వచ్చామని చాలా మంది ఆనందపడుతున్నారు. వచ్చేస్తాను. అలాగే ఆహ్వానాన్ని మన్నించి మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, స్వాగత సుమాంజలి. మాట్లాడడానికి మీరు తోసుకుంటూ రావాలి తప్ప మీరు పేరు పెట్టి తిరగకుండా ఇక్కడ మీరే తోసుకుంటూ రావాలి ముందుకి. అర్థమవుతుందా? రండి, త్వరగా రండి. మళ్ళీ లేదా నేను స్టిక్ వాడేటప్పుడు బండి వాడాలా? గంగరాజు గారికి ఓకే ఇవ్వాల్సిందిగా ఓవి నారాయణ గారిని కోరుతున్నాం. ఓవిని కోరుతున్నాం, గారు కాదు. విజయ భాస్కర్ అండ్ రాధాకృష్ణ రాము గారికి బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు విజయశాంతి. విజయ్ గారు చాలా ఇష్టమైన విజయశాంతి గారు వస్తున్నారు. ఎక్కడ ఉన్నారు?
ఈరోజు మన రాజుపాలెం గ్రామంలో చాలా సంక్రాంతి సంబరాలని కూడా ఇక్కడే జరుగుతుంటే అనిపిస్తుంది. అందరూ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. 2000 SSC బ్యాచ్లో ఉన్నటువంటి అందరికి కూడా వారిని స్వాగతిస్తూ వారికి ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఇందాక మన ఓవి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. మన మెమరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలామందికి మనకి చాలా చోట్ల బతుకు తెరువు కోసం చాలా చోట్ల ఉండిపోయారు. కొంతమంది లోకల్గా ఉన్నారు. అయితే అప్పుడున్నటువంటి టీచర్స్లో మీకు కనిపించేటువంటి వాళ్ళలో ఇక్కడ రాము గారు, గంగరాజు గారు, మళ్ళీ నేను, మేము ముగ్గురు కూడా ఎప్పుడు కనిపిస్తూ ఉంటాం. ఇక్కడ ఆ కనిపించడం వల్ల ఏంటంటే క్యాజువల్గా ఉంటుంది అనమాట. మీకు ఏంటంటే పెద్ద స్పెషల్గా కనిపించరు. అయితే ఏంటంటే మేము ఇక్కడ ఎక్కువ కాలం పనిచేయటం, తర్వాత విద్యార్థులతోటి కాస్త మేము మాకున్నటువంటి అనుభవాలను పంచుకోవడం జరుగుతూ వస్తున్న క్రమంలో మనకి 2000 బ్యాచ్ సంబంధించినటువంటి 7th క్లాస్ జరిగేటప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. 7th క్లాస్ వాళ్ళు చదువుతున్నారు. అప్పుడు 7th క్లాస్లో ఈ పక్కనటువంటి రేకుల షెడ్లో 7th క్లాస్ జరుగుతూ ఉండేది. చాలా ఎక్కువ మంది ఉండేవారు, 100 మంది పైన ఉండేవారు. నేను ఇక్కడ పోలవరం మండలం నుంచి రావడం జరిగింది. ఆ సమయంలో నేను అందరికంటే చిన్నవాడిని నేనే అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు 21 సంవత్సరం ఉంటుందంటే అప్పుడు సాయంత్రం 10 గంటల వరకు, ఒకసారి రాత్రి 10 గంటల వరకు కూడా స్కూల్లో ఉండిపోయేవాళ్ళం. అయితే ఈ బ్యాచ్కి ప్రత్యేకత ఏంటంటే 2000లో మనం పాఠశాలకు సంబంధించినటువంటి యాన్యువల్ డే జరపడం జరిగింది. చాలా పెద్ద సక్సెస్ చేశాం. అందులో ఈ 2000 బ్యాచెస్గా తీసుకుని చాలా ఘనంగా నిర్వహించారు. రాత్రి 1 గంట వరకు ఆ కార్యక్రమం జరిగింది. ఇక్కడ కొద్దిమందికి ఎవరన్నా లేని వాళ్ళకి తెలియకపోవచ్చు. అది మనకి గ్రాండ్ సక్సెస్ అయింది. డిఓ గారు, ఎమ్మెల్యేస్, చాలా పెద్ద ఊళ్ళో ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మనం చాలా గ్రాండ్ సక్సెస్ చేశాము. అప్పుడు మీరు 10th క్లాస్లో ఉన్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా మీ బ్యాచ్కే చెందుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీరే హార్డ్ వర్క్ చేసి ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడం కోసం మీ వంతు మీరు ఎక్కువ కష్టపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచనల తీరులో మార్పు వచ్చింది. అప్పుడున్న తల్లిదండ్రులకి ఇప్పుడున్న తల్లిదండ్రులలో ఉన్నటువంటి మార్పు మేము గమనిస్తూ వచ్చాం. ఇక్కడ పైన ఉన్నటువంటి గంగరాజు గారు, రాము గారు, మేము వాస్తవాన్ని మాట్లాడుకుంటాం పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు. ఎందుకంటే పిల్లల విషయంకి వచ్చినప్పటికీ ఏదన్నా గట్టిగా చెప్దామంటే ఇక్కడ కొంతమంది తెలుసు. ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా పిల్లల్ని కొట్టడం లేకపోతే పనిష్మెంట్లు ఇవ్వడం రకరకాల ద్వారా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇదే స్కూల్లో గంగరాజు గారు, రాము గారు, మేము ముగ్గురు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ సంవత్సరం మొత్తం మీద మేము ముగ్గురం కూడా ఒక్కళ్ళు కూడా చిన్న మాట కూడా అని ఉండలేదు, ఒక్కళ్ళు కూడా చిన్న దెబ్బ బెత్తతో కొట్టి ఉండలేదు. అలా 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. తెలియకుండా పెంచాలనుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా మనకున్నటువంటి చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు చాలా దూరాల నుంచి వచ్చారు, 25 years తర్వాత కలిశారు. మీకున్న అనుభవాలని మీరు షేర్ చేసుకోవడం అనేది చేయాలి. ఎందుకంటే కాస్త అందరూ వినియోగించుకోమని నేను కోరుతున్నాను. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులలో మన రామకృష్ణ గారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆయన పెళ్లి మేమే చేసాం. మా మేడం గారు నేను వెళ్ళి ఆ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో మా ఇంటి దగ్గర భోజనం చేసేవారు. అడుగుపడాలంటే మనం ఏంటంటే తరచూ కలుస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మెకానికల్ లైఫ్లో ఏంటంటే పరుగు జీవితం అంటే ఏంటంటే పరుగు, డబ్బులు సంపాదించుకోవడం, ఎదుటి వాళ్ళతోటి పోల్చుకోవడం, వాళ్ళు ఏది కొన్నారో మనం అంతకన్నా ఎక్కువ కొనాలనో లేదా సాధించాలనే తపంతో మనకు ఉన్నటువంటి సంతోషాలని మర్చిపోతున్నాం. ఇలాంటి తరుణంలో 11లో ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడు నేను చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాను. ఆ 2 సమ్మేళనం అనమాట. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే రొటీన్లో పడిపోయినటువంటి వాళ్ళకి ఇదొక
మనకేంటంటే ఒక చల్లటి పందిరి లాంటిది అనమాట. మనం పల్లెటూరులో వేసుకునేటువంటి తాటాకులు లేకపోతే పచ్చాకులతో చేసుకునేటువంటి పందిరి కింద ఉంటే ఎంత సేద తీర్చుకుంటామో అలాంటి సేద తీర్చుకునేటువంటి ఒక అవకాశం అనమాట. కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి ఈ బూస్టింగ్ మీ షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది, హార్ట్ రేట్ నార్మల్గా వస్తుంది, మీకు ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా పనిచేస్తాయి. సైన్స్లో చెప్పాలంటే మనకున్న మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి నేను ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు మీరు హ్యాపీగా అందరితోటి చాలా గతంలో క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది. అంటే నేను ఈ మాట ఎందుకంటానంటే ఎవరైనా ఎప్పుడైనా ఎవరితో అన్నా చిన్న చిన్న క్లాస్ రూమ్లో ఉన్నవి కూడా ఇప్పటి వరకు గుర్తుపెట్టు. మాస్టర్ నాగేశ్వర మాస్టర్ ఆ వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మద్దాల నాగేశ్వర మాస్టర్ ఈ స్కూల్లో పనిచేస్తున్నారు, మా కొలీగ్. చాలా సంవత్సరాలుగా ఈ పాఠశాలలో మనం ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మన 2000 SSC బ్యాచ్ విద్యార్థులు కోరుతున్నారు. ఈ మధ్య మన నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం ఒక సినిమా వచ్చింది. మీరు ఆల్రెడీ ఈ సినిమా కొంతమంది చూస్తుంటారు. శతమానం భవతి అనే సినిమా వచ్చింది. ఎంతమంది చూసారు నాకు తెలియదు. మాస్టర్ గారికి, నాగేశ్వర గారికి వారికి బొకే ఇవ్వడం కోసం 2000 బ్యాచ్ నుంచి బాయ్స్ ఎవరైనా రావాల్సిన కోరుతున్నాం. విజయ్ నగేష్ స్టేజ్ మీదకి రావాలి. ఈ శతమానం భవతి అనే సినిమాని మనం చాలాసార్లు చూస్తుంటారు మీరు. దాంట్లో ఒక డైలాగ్, నేను ఒక డైలాగ్ చెప్తాను. మాస్టర్ అలాగే మనకి కె నాగేశ్వర గారు వారిని కూడా బొకే ఇచ్చి వారిని వేదిక మీద ఆహ్వానించడానికి బాయ్స్ని పిలుస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి అందరూ కూడా. సార్ ఒక్క మాట చెప్పిన తర్వాత ఇది నా మైక్ని ఆర్కే మాస్టర్ గారికి అందజేస్తాను. వాళ్ళు రెడీగా ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఒక విషయం చెప్తారన్నమాట. అమెరికా నుంచి వాళ్ళు వచ్చి పిలిచి వాళ్ళ అబ్బాయిని తిడతారు. ఒరే నువ్వు పిల్లలకు నేర్పవలసింది ఎకనామిక్స్ కాదు ఎథిక్స్ అని. అంటే మీకు అర్థమై ఉంటుంది. చాలామంది అందరూ ఎకనామిక్సే నేర్పుతున్నాము. ఎకనామిక్స్ కాకుండా ఎథిక్స్, ఎమోషన్స్ కూడా కావాలి. ఎందుకంటే ఈ రెండే మనల్ని ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేవి. ఈ రెండును ఏంటంటే ఎథిక్స్ అండ్ ఎమోషన్స్. ఈ రెండింటిని గురించి చెప్పరా మీ పిల్లలకి, ఎకనామిక్స్ కాదని చెప్తారు. అందుకని కాస్త ఆ ఎకనామిక్స్ అంతా మర్చిపోయి ఒక్కసారి ఆ ఎథిక్స్. నా పేరు గుర్తుంది అందరికీ. ఓకే మాస్టర్. ఓకే ఆర్కే అయితే ఓకే. ఓకే ఏంటండి ఎంత హైట్ ఉన్నారు ప్రభాస్లా? మీరు ప్రభాస్లో ఎంత ఉన్నారండి? నేనే దూరం వెళ్తానండి. ఒకసారి సార్కి గట్టిగా క్లాస్ పెట్టాలి అందరూ కూడా. మీకు ఈ పాఠశాల ఎంత ఎమోషనో నాకు కూడా అంతే ఎమోషన్. మేస్టర్ చెప్పారు ఎమోషన్స్ లేక జీవితం లేదు అసలు. లేకపోతే రోబోకి మనకి తేడా లేదు. ఎమోషన్ లేకపోతే మన రోబోకి మన తేడా ఉందా? రోబో ఉంటే మనం ఉంటాం అంతే. మరి నేను ఈ పాఠశాలకి మొట్టమొదటిసారిగా కొంచెం బోర్ కొట్టిస్తుంది, ఇబ్బంది తీయడం కొంచెం బోర్ కొట్టిస్తాను. నేను మొట్టమొదటిసారిగా ఈ పాఠశాలకి 1998 ఆగస్టులో నేరుగా యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయినప్పుడు అక్కడ ఆ ప్లేస్ వెనక ప్లేస్ చూసారా, ఆర్చి దగ్గర ప్లేస్, ఆ ప్లేస్లో ఒక పాత ఫైల్ పుచ్చుకుని హవాయి చెప్పులో వేసుకుని మామూలు బట్టలో వేసుకుని నిలబడి ఉన్నాను. అక్కడ 9th క్లాస్ చదువుతున్నారు అనుకుంటా. అప్పుడు మీ బ్యాచ్ అంతా 9th క్లాసు, నేను మీ బ్యాచ్కి 9th and 10th క్లాస్ కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో కొంచెం పవర్ఫుల్గా ఉండేవాళ్ళనుకోండి కదా. ఆ యాంకర్లకి ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళు ఇంకా మనకి ఇంకా ఆనందం చేసేస్తుంటారు. ప్రభాస్లో ఉన్నారు, లేదనేమో ఎవరో మన ఓబీ వస్తేనేమో మహేష్ బాబులో ఉన్నారని పిలుస్తుంటారు. వాళ్ళకి అదో ఆనందం, మనం కూడా ఆనందపడుతూ ఉంటాం. తప్పదు మరి యాంకర్స్ ఆనందపడిచినప్పుడు. కాబట్టి మీరు ఊపిరావండి. అలాగే మీ యొక్క ఎమోషన్స్, మనిషి జీవితంలో ఎమోషన్స్ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలం సినిమా వచ్చింది, ఎవరు చూసారా? ఏం సినిమా అమ్మా? ఎమోషన్స్ బేస్ చేసిన సినిమా కూడా వచ్చింది, ఎవరు చూడలేదా అమ్మా? ఎమోషన్స్ బేస్ చేసుకుని ఒక సినిమా అంటే మియా జగన్, తమిళ్లో సత్యం సుందరం చూసారు ఎవరైనా? ఆ సత్యం సుందరం సినిమాలో సేమ్
ఇప్పుడు ఓబీ ఎలా ఫీల్ అయ్యాడో అలాగే ఫీల్ అవుతాడు హీరో. ఆడు ఆ రోజు పెళ్లికి చెల్లి పెళ్లికి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్తాడు, ఎప్పుడో ఎక్కడో వెళ్ళిపోతాడు, చెన్నైకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి పెళ్లికి బలవంతంగా వస్తుంటాడు. సేమ్ ఆ ఫీల్ నాకు అనిపించింది ఓబీలో. అందుకు నాకు గుర్తొచ్చింది సినిమా, అందుకు చెప్పాను. ఆ ఎమోషన్స్ నిజంగా ఆ సినిమాలో ఆ రోజు పెళ్లి చెల్లి పెళ్లి, ఆ పెళ్లిలో ఎమోషన్స్ అని చూసినట్లయితే ఎమోషన్స్ అయితే జీవితం లేదు మనకి అనిపిస్తుంది. నిజంగా కాలేజ్ కూర్చున్నాడు రాసేస్తా ఉండి, నాకు కాలేజ్ లేదు రాసేస్తా ఉండేటప్పుడు గుర్తులేదు వాడికి. ఇలా అదే పిలిచా కదా సార్ ఇలారా, కొంచెం టైం తీసుకున్నా 2 minutes పర్లేదు కదమ్మా, ఇబ్బంది లేదు కదా. ఓకే, వీడు ఆ రోజులు ఏం చేసాడంటే నా కాలేజ్ వచ్చి చెప్పులేరు చూసేస్తూ ఉన్నాడు. గుర్తుందా నీకు? ఈ రోజు ఎవరైనా ముట్టుకుంటాడు, ఎవడన్నా పిల్లలు ఎవరు ముట్టుకుంటారు, మీ పిల్లలు మ్యాథ్స్ చెప్పలు ఎవరన్నా ఏదో చూసేస్తున్నాడు. రోజు నెక్కరోడ్ వేసుకున్నాడు బాగా, అప్పుడు 10th class లో కూడా. అందరూ ప్యాంట్ నెక్కర మాత్రం మారాడు కదా, నెక్కరే కదరా కంఫర్టబుల్ ఏసీలో ఉండేవాడు, ఏ ఫ్రీ. అంటే ఆ రోజుల్లో అంత టాలెంట్ ఉన్నవారు నిజంగా. మరి మీ బ్యాచ్లో చాలామంది మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళారని విన్నాను నేను, చాలా సంతోషం. ఇంకొక నాకు సూచన ఏంటంటే తరచుగా ఈ గ్యాదరింగ్స్ పెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే జీవితం అయిపోయింది, 40 ఏళ్ళు వచ్చేసారు, ఇంక జీవితం పోయింది. చాలా జీవితం బతికేద్దాం అనుకోవడానికి చాలా మంది ఉట్టిదే, ఏమీ లేదు, జీవితం అయిపోయింది. ఎప్పుడు పోతామో తెలియదు మనకి, తెలుసా? కాబట్టి ఈ మంది ఒక బ్యాచ్లో క్లాస్ పెట్టి వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాడంట, బాగా పూర్గా ఉన్నాడు వాడు మ్యారేజ్ చేసినప్పుడు నాకు చూసారు ఎవరన్నా చేస్తున్నప్పుడు ఆ బ్యాచ్లర్స్ అందరినీ పిలిచాడంట. పిలిస్తే వాళ్ళందరూ కలిపి 1 lakh or 2 lakhs మొత్తం డొనేట్ చేసుకుని వాళ్ళందరూ కూడా వాడు పెళ్లి ఖర్చుకి ఇచ్చారు. ఆ రోజు పెళ్లి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నాకు మాటలు రావండి, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అన్ని మాటలన్నీ ఆర్కే గారు మాట్లాడేశారు, చెప్పవలసిన విషయాలన్నీ చెప్పేశారు. అయితే మీరు మీ బ్యాచ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే 2000లో చెప్పారు వల్లి గారు ఆ కార్యక్రమం, మన స్కూల్ యానివర్సరీ ముఖ్య పాత్ర అంతా మీదే. వాడు చిలక అనుకున్నాను కానీ పక్కన పెట్టి కూర్చున్నారు. ఏ 2 మాటలు మాట్లాడదాం అనుకున్నా, అవి కూడా మర్చిపోయినాము. సరే, మీ అందరూ చాలా మంచిగా సెటిల్ అయి ఉంటారని డెఫినెట్గా నేను చాలా 100% హార్ట్ఫుల్గా ఆశిస్తాను. స్కూల్లో జాబ్ చేసినా జాబ్ లాగా అనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఇక్కడ ఒక క్రమశిక్షణ అలాగ ఉండేది, పిల్లలు అంత డిసిప్లిన్డ్గా, టీచర్స్ అంటే గౌరవం. మమ్మల్ని అక్కడ రోడ్డు మీద చూస్తే సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు దిగిపోయి నడిచి వచ్చేవారు, సెంటర్ వరకు నడిచి వెళ్ళేవారు. మేము నడుస్తుంటే సైకిల్స్ కూడా మా ఎదురుగా సైకిల్ దొక్కేవారు కాదు పిల్లలు. అంత డిసిప్లిన్డ్గా మీరు మీ బ్యాచ్ చాలా డిసిప్లిన్డ్గా, చదువులో కూడా టాపర్స్గా ఉంటూ ఉన్నారు. మీరు డెఫినెట్గా మీ అందరూ మంచి పొజిషన్లో ఉంటారని మేము ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడు చాలామందిని నేను గుర్తుపట్టలేకపోవచ్చు, దయచేసి ఏమనుకోకండి. జోష్ ఉంది ఇక్కడ, గట్టిగా చెప్పట్లయితే అందరూ. ఓకే, హాయ్ స్టూడెంట్స్, బీ హ్యాపీ. ఎంత హ్యాపీ? చాలా చాలా. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఈ బ్యాచ్లో 1999 2000 బ్యాచ్కి ఎక్కువ మంది ఈరోజు స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్. ఎందుకంటే మీకు మీ పిల్లలు ఉన్నారు. నేడు ఉన్నటువంటి సమాజంలో మీ పిల్లల్ని అనుభవాలు ఉంటాయి. ఒకటి, మీరు చదువుకుని ఆ చదువు ద్వారా అభివృద్ధి చెందినప్పుడు ఆ రోజు మేము చదువుకున్నాం కదా, ఈరోజు మేము ఉన్నత స్థాయికి ఉన్నాం అనేటువంటి ఒక ఆలోచనని వాళ్ళందరినీ కోరుకుంటారని చెప్పి నేను చాలా భావిస్తున్నాను. అదే ఇంకా అనుభవాలు వచ్చేటప్పటికి ఒక్క చిన్న విషయం చెప్పాలమ్మా. మీ బ్యాచ్లో నాకు తెలిసినటువంటి వ్యక్తి ఓవి నారాయణ, నేను ఒక గురువు అయ్యాడు. మీకు ఆశ్చర్యం కలిగొచ్చింది, నేను చదివేటప్పుడు గురువు ఎలాగయ్యాడని. ఎందుకంటే తను 9th క్లాస్ చదివేటప్పుడు ఒక సాగిపాడు నుంచి కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు ఆ రోజుల్లో ఆల్మోస్ట్ మన స్కూల్ స్టూడెంట్ మోర్ దెన్ 90 పీపుల్లో సక్సెస్ రేట్ పెరగడానికి ఆయన మన స్కూల్ కాకపోయినా కూడా చాలా హెల్ప్ చేశారు. సో దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బాగా సెటిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్. సార్ థ్యాంక్ యూ సార్.
థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. నాగేశ్వర గారు ఈ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో వారు కూడా భాగస్తులు. మనం పిలిచిన సో శాషగిరి చైతన్య అరుణ్. రాము సార్ 99-2000 బ్యాచ్లో ఆల్మోస్ట్ మా బ్యాచ్ సక్సెస్ అవడంలో మీ పాత్ర చాలా ఉంది సార్. సో వీఆర్ ద హిడెన్ ఫ్రెండ్స్ ఫర్ యూ. సో మా తరఫున ఏదో చిన్న కృతజ్ఞతగా స్వీకరించాలిగా కోరుతున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. మేము 10th క్లాస్ చదివేటప్పుడు రాము మాస్టర్, గంగరాజ్ మాస్టర్ అంటే మాకు చాలా భయంగా ఉండేది. కాకపోతే అప్పుడు మేము చదివేవాళ్ళం కాదు కాబట్టి భయం అనేది ఇప్పుడు అర్థమైంది. అప్పుడు చదువుకుంటే బాగుండేది. చదువుకోబోతుంది కిరాణం షాపు, ఆయిల్ మిల్లు, ఐశ్వర్య డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. నీ పేరు చెప్పా? కార్తీక్. హే సమంత, నీ పేరు? ఎస్. గట్టిగా చెర్రీ. నగేష్, విజయ నగేష్, విజయ భాస్కర్, కమ్ కమ్ కమ్. సత్యప్రకాష్, వెంకటేష్. నీ పేరు చెప్పండి. లీలా. లక్ష్మీ గణేష్. నీ పాప ఎక్కడ? అవునా? కొంచెం అనుకున్నా. ఓకే సార్, ఇటు చూడండి సార్. ఓకే సార్. ఓకే, ఇప్పటి వరకు మరి చాలా చక్కగా సార్స్ అందరూ కూడా మంచి మంచి మాటలు చెప్పారు. మరి ఇంకొంచెం జోష్ పెంచడానికి, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరి వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో మరి మా డాన్స్ అయితే రెడీగా ఉంది. ఒక్కసారి హుషారుగా క్లాప్స్ కొడితే మరి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేస్తాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించినటువంటి వండర్ఫుల్ మూవీ పుష్ప. ఈ మూవీ నుండి సామి అంటే ఒక వండర్ఫుల్ సాంగ్. మరి స్పెషల్లీ మేడమ్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి స్పెషల్గా ఈ సాంగ్ మీకే డెడికేట్ చేస్తాం. థ్యాంక్ యూ. మరి అలాగే చాలా చక్కగా సౌండ్ ఆపరేట్ చేస్తున్నటువంటి ఆపరేటర్ బ్రదర్కి థ్యాంక్ యూ సో మచ్. సరే హుషారుగా క్లాప్స్ కొట్టాలి అందరూ కూడా. కమాన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మేమే కదండి, చక్కగా మీరు కూడా మాతో పాటు చక్కగా పార్టిసిపేట్ చేయాలి. రెడీనా అందరూ? మీరొక్కరే ఫ్రెండ్స్ అందరూ కూడా రెడీనా? మళ్ళీ ఈ రోజు రమ్మన్నారు, రాదు. మీరు అందరూ కలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. రెడీ.
స్వామి నా స్వామి నిన్ను స్వామి స్వామి అంటంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర స్వామి నా స్వామి నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిర స్వామి నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిర స్వామి నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుందిర స్వామి నా స్వామి నా స్వామి రర స్వామి బంగారు స్వామి మీసల స్వామి రోషల స్వామి నా స్వామి రర స్వామి బంగారు స్వామి మీసల స్వామి రోషల స్వామి చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా రావచ్చు, మొహమాట పడద్దు. పెద్దవాళ్ళంటే అక్కడే కాదు మైక్ మాట్లాడిన వాళ్ళు కూడా రావచ్చు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితో పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు పెంచుకుంటున్నాము. అందులో అయితే నేను 100% మా పిల్లలకి న్యాయం చేస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. లో మేము యాన్యువల్ డే చేసాము. మా బ్యాచ్లో మేమంటే మేము కాదు, మళ్ళీ సిల్వర్ జూబ్లీ 25 years తర్వాత మేమందరం ఇప్పుడు కలుసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నది. నెక్స్ట్ ఓవి కంటిన్యూ చేస్తారు. సార్ మీరు ఎప్పుడన్నా ఎవరి మీద కోపడ్డారా? మాకైతే మాత్రం వలి మాస్టర్ ఎప్పుడు కోపడినట్లు మాత్రం ఎప్పుడు కనపడలేదు. ఎవరికైనా చందమామలా చల్లగా ఉంటారు, చల్లగా ఉండాలి కూడా.
వచ్చి ఆర్కే మాస్టర్కి సన్మానం చేస్తారు. మీరందరూ దిగాలి. ప్లీజ్. మీకు ఫోటో కావాలా? లాస్ట్ లో అందరం గ్రూప్ ఫోటో దిగుదాము. సరే సరే. ప్లీజ్. కంటిన్యూ. ఆర్కే మాస్టర్ క్లాస్ రూమ్ లోకి వచ్చేటప్పుడు మనం ఒకటి అనుకునే వాళ్ళం, గుర్తుందా? ఆయన ఫస్ట్ క్లాస్ ఏంటో గుర్తుందా నీకు? ఆర్కే మాస్టర్ ఫస్ట్ క్లాసు. ఫస్ట్ క్లాస్ ఆయన గుర్తులేదు. నేను చెప్తా చూడు, ఆయన పరాగం చెప్పులు వేసుకొని వచ్చారని కదా. అవును. వరలక్ష్మి గారిని కలిసిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఎవరికి చెప్పారో గుర్తుందా? గుర్తులేదు నాకు. మనకే చెప్పారు. చూసా, నువ్వు క్లాస్ లో ఎప్పుడు విన్నావు నువ్వు? అందుకే కదా ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పుడే క్లాస్ లో నిందో ఇప్పుడే నిందో. ఒక్క నిమిషం. ఓకే, ఆయన ఏం చెప్పారో తెలుసా ఫస్ట్ క్లాస్ లో? నో, ఆయన మ్యాథ్స్ ఎప్పుడు చెప్పలేదు మనకి. మ్యాథ్స్ టీచర్ లేకపోతే మ్యాథ్స్ చెప్పారు. ఆయన పిఎస్ చెప్తారని అందరికీ తెలుసు. దేని గురించి చెప్పారని నీకు గుర్తుందా? ఆయన బ్యూటేన్ గ్యాస్ గురించి చెప్పారు మనకి. కుకింగ్ గ్యాస్. సార్ మీరు మర్చిపోయి ఉంటారు. మేమందరం స్టడీలో వీక్. ఓవే ఒకటే. ఫస్ట్ క్లాస్ మీరు చెప్పింది మాకు బ్యూటేన్ గ్యాస్ గురించి. అందుకే క్లాస్ ఫస్ట్. ట్రయల్ క్లాస్. ఓవే ఒకసారి ఓ వేసుకోండి. నాకు కాదు సార్. బల్లలు కొడుతూ ఆర్కే సార్ అంటా ఉండేవాళ్ళు. ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేద్దాం. క్లాస్ కొట్టండి అందరూ. ఇదంతా ఆయన మీద ఉన్న ప్రేమ. ఆయన క్లాస్కి వస్తున్నారు అంటే ఒక రకంగా సరదాగా ఉండేది, ఇంకొక సైడ్ నుంచి టెర్రర్. కడుపులో ఎవరు లేపి ఎవరు క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరన్నా చెప్పకపోతే టార్చర్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఆయన దగ్గర బాగా నేర్చుకున్నాం ఈ టాపిక్.
అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ను మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు షట్టు వీన్ని గుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ను మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీదట్టు మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే ఇటురా చూడు ఇదిగో ఇదిగో బాసు మిలమిల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబు వేస్తే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మావా ఎక్ పెగిలా అరే మావా ఎక్ పెగిలా నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే అయ్యో అయ్యయ్యో ఎంతెంత చేస్తున్నా ఇంటా బయట షంటేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే అరే మావా ఎగ్ పెగలా అరే మావా ఎగ్ పెగలా అరే తిప్పు 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 నవ్వు సిప్పు 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 అరే మావా ఎగ్ పెగలా అరే మావా ఎగ్ పెగలా అస్సామి రంగా బాగుంది పిచ్చ పిచ్చగా నచ్చింది కిరకిర తిరిగింది భూమి కిందకి జారింది నల్లనివన్నీ నీళ్ళనుకున్నా తెల్లనివన్నీ పాలనుకున్నా మధ్యలో ఇంకోటి ఉందని తెలిసింది బాగుంటుంది తప్పుకోండి తప్పుకోండి
ఆస్తి కలిసి వస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే డొనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. లోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మాకు కూడా సరదాలండి we miss all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ
వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam, dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్దరే 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 దమ్దా, దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. దమ్దరే 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 దమ్దా, దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. ಮಲ್ಲಿಗ ವಾಣದೆ ಅಂಬುಗಳೋ, ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳೋ, ಅಂಬಿಳಿ ಕೂದಿನ ನಾಂಬುಗಳೋ, ಸಿರಿ ತುಂಬಿಗಳೋ, ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ, ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ, ತೆಂಟೆರೆ ನೆತ್ತುಂಗ ಬಂಡುಗಳೋ, ಮುಂಗಿನ ತುಂಡುಗಳೋ. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. చీ అంటే ఓసారి, పో అంటే ఓసారి, చాటు మాటుగా సై అంటే ఓసారి, పూలడితే ఓసారి, నగలడితే ఓసారి, సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి, ఒళ్ళు ఇరుసుకుంటే ఓసారి ఓసారి, ఇల్లు సిమ్ముతుంటే ఓసారి ఓసారి, నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి. వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. మల్లిగ వాణదే అంబుಗಳೋ, ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳೋ, ಅಂಬಿಳಿ ಕೂದಿನ ನಾಂಬುಗಳೋ, ಸಿರಿ ತುಂಬಿಗಳೋ, ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ, ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ, ತೆಂಟೆರೆ ನೆತ್ತುಂಗ ಬಂಡುಗಳೋ, ಮುಂಗಿನ ತುಂಡುಗಳೋ. రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు, బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు, దండాన నీ సొక్కారేస్తున్నప్పుడు, నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు, 2
వచ్చినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయిరువు ఆవలించినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు చేసినప్పుడు సొంత ముగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపే రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోగులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ గుండె ఊపిరి నీ వంక గుండె గుండెలోన డిరి డిరి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో హే పట్టు చీరనే కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు బుక్కని
లేకపోతే ఎవరితో మాట్లాడలేదు. అవునా వాళ్ళు ఇప్పుడు శేషరత్నం మాట్లాడేది. నేను ఇక్కడ 6th క్లాస్ 7th క్లాస్ చదివాను. చాలా రోజుల తర్వాత వచ్చాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా పార్టీ చేశారు. అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. హైదరాబాద్లో ఉంటున్నాను. మా క్వాలిఫికేషన్స్ క్యాంపస్లో చదువుతున్నాను. నెక్స్ట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను రిజైన్ చేస్తాను. ప్రజెంట్ హౌస్ లైక్ ఇదే అవుట్లైన్. ఒక 2 minutes స్పెండ్ చేయండి ప్లీజ్. అందరికీ ఏంటంటే ఇది ఒక అవుట్లైన్. లైక్ నేను బెంగళూరులో ఉన్నాను. సో దట్ మీకు ఏమైనా లైక్ బెంగళూరు వైస్ సపోజ్ ఎల్కేసి మిస్ అయిపోయిన లగేజ్. నేను కొమ్మిరెడ్డి నాగమణి నా పేరు. మాది దండపూడి. ప్రజెంట్ తోళ్ళ మా అత్తవారు. నేనా మా పిల్లల్ని కొడతా ఉంటాను, మా ఆయన్ని తిడతా ఉంటాను. అలా కాదు. అంటే తనకి అంత ఉత్సాహంగా ఉంటుందంటే నేను రావాలి, నేను చూడాలి, మా వాళ్ళందరినీ కలవాలి అని చెప్పేసి అలా తనంతటి తాను వచ్చింది ఈ ప్రోగ్రామ్కి. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తను హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళింది. కాకినాడ నుంచి ఇప్పుడు ఈ రాజంపాలెం వచ్చింది. అలా ఇంకా చాలా మంది ఉన్నారు. అలా అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పేది తను అంతే. మిగిలిన వాళ్ళు చెప్పలేదని అనుకోవద్దు. కానీ నన్ను గుర్తుపట్టుకొని 29 years తర్వాత నన్ను అందరూ మిమ్మల్ని ఎవరు భాస్కర్ లక్ష్మి, ఎవరు చింతారావు అన్న అబ్బాయికి నేను గుర్తున్నానంటే బాగాను. నాకు నిజంగా చెప్పాలి అంటే ఇక్కడికి వచ్చే ముందు నాకెవరు తెలుసు, నేను ఇక్కడికి రావడానికి నేను చాలా ఇయర్స్ తర్వాత నేను వెళ్ళిపోయాను కదా, నాకెవరూ తెలియదు అని అనుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు చాలామంది ఇక్కడ గుర్తుపట్టుకొని నన్ను అడిగేటప్పటికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఫ్యాషన్ డిజైనర్ని. నేను ఓన్ బోటిక్ రన్ చేస్తున్నాను. మా పాప వచ్చి 21 years గర్ల్. తను యూఎస్లో హైదరాబాద్లో. ఎలా ఫీల్ అవుతున్నారు ఇవాళ? జస్ట్ చాలా హ్యాపీ సార్. సీరియస్లీ యాక్చువల్లీ మా అబ్బాయి వచ్చినప్పుడల్లా మా అబ్బాయిని నేను ప్రౌడ్ చెప్పుకుంటాను. ఇది నా స్కూల్, నేను చదివిన స్కూల్ అని వాళ్ళు చూపించుకుంటాను నేను యాక్చువల్లీ బాగా. నేను తడిగిలపూడి. మాకు ఒక అమ్మాయి ఫార్మింగ్. ఇక్కడికి వచ్చాక అందరికీ గుర్తు చేయాలేమో అనుకున్నాం, కానీ అవసరం లేదు. అందరూ గుర్తున్నాం. బాగుంది. రాకపోతే ఫీల్ అయ్యేవాళ్ళం అనిపించింది అంతే. హాయ్ అందరికీ. హాయ్, నా పేరు నాగలక్ష్మి. నేను హౌస్ వైఫ్. నాకు పాప బాబు. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ రాజపాలెంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. నాకు 2 అమ్మాయిలు. మాది బిజినెస్. ఓకే. పాప బాబు. పాప ఫస్ట్, బాబు 9th class, నేను హస్బెండ్. నాకు ఓన్లీ సార్ ఒకటి గుర్తుంది. ఇందాక నుంచి చెప్తామనుకున్నాను. ఆయన సైన్స్ చెప్పేటప్పుడు నాకు బాగా గుర్తుంది. ఎవరికి గుర్తుందో జెన్యూన్స్ అంటే జీన్స్ మూవీ గురించి చెప్పారు. చెప్పేటప్పుడు సినిమా గురించి కంపల్సరీ చెప్పారు. మాది చెంగారెడ్డిగూడెం దగ్గర మైసన్నగూడెం. అత్తవారిది కూడా మైసన్నగూడెమే. మాకు 2 పాపలు. మా హస్బెండ్ ఫార్మర్. నేను హౌస్ వైఫ్. 2000 మీ బ్యాచ్లోనే కదా 10th అవుతూ. మాది తిప్పగారు కూడా అత్తగారు వాళ్ళది, అమ్మగారు వాళ్ళది ఎల్లండిపేట నుండి డైలీ మహాలక్ష్మి. మహాలక్ష్మి నాకు భయం, నేను మాట్లాడలేను అంటున్నాను. నేను హామ్ తరపున కూడా నేనే మాట్లాడాలి. మహాలక్ష్మి. మాది ఎల్లండిపేట. మా అత్తూరు తాడేపల్లిగూడెం. మా హస్బెండ్ ఏమో వరికోత మిషన్ చేస్తాను. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏమో CMA ఫైనల్, చిన్న అబ్బాయి కూడా CA ఫైనల్. ఓకే. చాలా చక్కగా
జనలక్ష్మి రాజపాలెం 9th డిస్కషన్ నేను చేశాను కంప్లీట్ చేయలేదు. అందరూ అంతే, ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. నేను చదువుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఉండేది కాకపోతే ఇక్కడ అందరూ రామాదేవి కోసం ఎదురు చూస్తున్నారు. కాన్సెట్టి పెట్టుకోక ఒకసారి. ఇద్దరు పాపలు మాకు వ్యవసాయం చేస్తాను. అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉండే తను అనుకుంటున్నాను నేను. నా పేరు నరావల పద్మావతి. మా ఆయన గారు ఫార్మర్. మగ 2 అబ్బాయిలు. మాది పోలవరం. ఏం చదువుతున్నారు పిల్లలు? పెద్ద అబ్బాయి ఏమో ITI చదివాడండి. చిన్న అబ్బాయి డిగ్రీ చదువు. ఓకే, వెరీ గుడ్. చదివించండి. ఒకసారి ఆ వాతావరణాన్ని గుర్తు చెప్పు ఒకసారి. నా పేరు దుర్గా. మా ఊరు దొండపూడి నుండి వచ్చేవాళ్ళం మేము స్కూల్కి. నేను పెళ్ళయిన తర్వాత కోరమామిడి నిడదవోలు మండలం. మా వారు నేను కిరాణా అండ్ కూరగాయలు వ్యాపారం ఇద్దరం చేస్తాం. మా పెద్ద అబ్బాయి బీటెక్ 2nd ఇయర్, మా చిన్న అబ్బాయి ఇంటర్ 2nd ఇయర్. ఎక్కడ ఉన్నారు? లేచి నించోండి రా, చూపిస్తాను. ఒకసారి అమ్మ గట్టిగా మాట్లాడుతుంది ఏంటి? అదిగో వాళ్ళిద్దరు అనమాట. నేను మా అబ్బాయిలని చెప్పుకుంటాను, మా అమ్మని చెప్పకుండా మా అక్కని చెప్పండి అని చెప్తాను నేను. నా పేరు సుభాష్ని. మాది దొండపూడి. అమ్మా తీసుకోండి చెప్పడమ్మా, లేచి భయం ఒకసారి. ఫ్రెండ్సే కదా. మీ పేరు, మీ భర్త గారు ఏం చేస్తారు, మీరేం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఆ వివరాలను చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, అదే అక్కడ అంటే జెంట్స్ వస్తారు. జెంట్స్ కావాలి. పెద్ద బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. నా పేరు అరుణ కామిశెట్టి. మేము సికింద్రాబాద్లో ఉంటున్నాం. మా హస్బెండ్ యూఎస్ఏ. ఒక బాబు భువన్ సార్. అదే కొద్దిగా ఇంట్రావర్ట్ గా ఉన్నారని చెప్పావు కదా, కొద్దిగా మనుషులతో కలుపుతా ఉండి అప్పుడప్పుడు. మా వాళ్ళు వ్యవసాయం చేస్తారు. మా 2 అబ్బాయిలు ఇదే స్కూల్లో చదువుతారు. ఒక అబ్బాయి 10th చదువుతున్నారా? ఓకే. మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా, నా అసలు పోగేసా, నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతాని నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది, కోరిన
వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కోసరే కోసరే చిరరాముతుల దాడి ఇష్టమేని సందడి ముట్టడిచి ముట్టేసుకోలేవా ఓసారి చేసారే ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించురా ఏ వెన్నెల జోలాలి నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా నేనటంటి డండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బావా